అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ అంతా కూడా మార్పు కోసం ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలందరూ మార్పులో మేము భాగస్వాములు అవుతామని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇప్పటి వరకు పోలింగ్ సరళి చూస్తూ ఉంటాయి. కాంగ్రెస్ వైపు పెద్ద ఎత్తున వారు మొగ్గు చూపుతూ ప్రభుత్వం గ్యారెంటీల విషయంలో, పరిపాలన విషయంలో ప్రజలకు ఏదో మేలు చేయాలనే తపనతో ముందుకు నడుస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగాన్ని, దాని తదుపరి ఎన్నికల కోడ్ సందర్భంలో పరిపాలన కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డ ఉన్న కొద్ది సమయంలోనే 3 నెలల కాల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మార్పుకు మొదలుపెట్టిన తరుణంలో మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మరి ఈ విధమైన వాతావరణం కూడా ఆ విధంగా కనబడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకోబోతాం. ఆ క్రమంలో మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారు వారు మంత్రికి వచ్చారు. వారి ఓటును కూడా మంచిర్యాలలో ఉపయోగించారు. ఈరోజు వారు అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా పార్లమెంటు నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో మా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు కూడా గెలుపొందడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.